ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్ద ఎత్తున ఒక భారీ జనసంద్రహం మధ్యలో 5వ మహాసభను చాలా ఘనంగా నిర్వహించుకుంటుంది. ఈ మహాసభలో చేసిన తీర్మానం ప్రధానంగా ఏర్పడిన నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పౌరాకుల సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ఆపరేషన్ కగార్ అనే పథకాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తా ఉంది. ఆపరేషన్ కగార్ అంటే ఆదివాసీలను తుదముట్టించటము. ప్రజాస్వామిక వ్యవస్థలో ఒక భారత ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న ప్రజా ప్రతినిధి అయిన కేంద్రంలో హోంశాఖ నిర్వహిస్తున్న అమిత్ షా నరమేధాన్ని గురించి, రక్తపాతాన్ని గురించి, సంపటాల గురించి, తుదముట్టించడం గురించి ప్రజాస్వామిక వ్యవస్థలో మాట్లాడటం అనేది ఎంత విడ్డూరంగా ఉందో మొత్తం భారతదేశ ప్రజలందరూ దీన్ని గర్విస్తున్నారు. ఆ పరిభాషను మానుకోవాలి, ప్రజాస్వామ్య వ్యవస్థను పునరుద్ధరించాలి. సమాజంలో చాలా మంది నేరాలకు ఒడిగట్టే వాళ్ళు ఉంటారు. నేరం చేసినందుకో, ఆయుధాలను ధరించినందుకో చంపేస్తామని ఒక కేంద్ర హోంశాఖ మంత్రి ప్రకటిస్తే, అదే కనుక ఆయన తాత్విక చింతన కనుక అయితే ఈ దేశంలో ఎవరుంటారు? ఆయన ఎవరితో పాలించాలనుకున్నాడు? కనుక ఈ నరసంహారానికి ఇప్పటికైనా తెరదించి ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని, ఆపరేషన్ కగార్ను నిలిపివేయడం కోసం కావలసిన దాన్ని అమలు చేయడం కోసం లక్షలాది సైన్యాన్ని దండకారణ్యంలో మోహరించి ఉన్నాడు. కనుక ఆ మోహరించిన బలగాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈ మహాసభ తీర్మానం చేసింది. దానికి గాను పెసా చట్టానికి వ్యతిరేకంగా, ఆదివాసీల పరిరక్షణ కోసం వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన చట్టాలకు వ్యతిరేకంగా ఒక్కటి కాదు, రెండు కాదు, 650 పోలీసు మిలిటరీ క్యాంపులను వెలసిల్లి ఉన్నాయి. అక్కడ ఏర్పాటు చేసిన మిలిటరీ క్యాంపులను వెంటనే ఎత్తివేయాలని ఈ మహాసభ ఒక నిర్ణయాన్ని తీసుకున్నది. అందుకు గాను తక్షణమే పోరాడుతున్న ప్రజలతో, ఆదివాసులతో, మావోయిస్టులతో నీవు చర్చలకు రావాలని ఈ మహాసభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మరి నీవు చర్చలకు రావాలంటే దానికి పూర్వ రంగం ఒకటి ఉంది. వెంటనే కాల్పుల విరమణ ప్రకటించాలి. నీకు వచ్చిన నష్టమేంటి? ఒక వారం రోజులు, ఒక 10 రోజులు, నెల రోజులు, 6 నెలలు నరమేధానికి నీకు కొంచెం ఆపుతే వాళ్ళ మనసులో ఏముందో చెబుతారు కదా. కాల్పుల విరమణ ప్రకటించి చర్చలకు ముందుకు రావాలని కేంద్ర ప్రభుత్వం, మేము రాజ్యం బహిరంగంగా కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి మావోయిస్టులతో చర్చలు జరపాలని ఈ మహాసభ సందర్భంగా పౌరాకుల సంఘం డిమాండ్ చేస్తాం.